చెప్పండి అన్న. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి? మరి మైనార్టీల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? అన్న కాంగ్రెస్ మైనారిటీని విస్మరించడం కాకుండా పేద బడుగు బలహీన వర్గాల అందరినీ మోసం చేసింది. మైనారిటీలతో మోసం చేసింది కరెక్టే, కానీ వారు మైనారిటీ డిక్లరేషన్ ఏది తీసుకొచ్చిర్రో, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఫండ్స్ ఫండ్స్ అలొకేషన్లో కానివ్వండి, మైనారిటీ డెవలప్మెంట్లో కానివ్వండి, ఇమాం మోజన్కు ఇచ్చే డబ్బులు కానివ్వండి, అన్ని విధాలుగా మైనారిటీలతో మోసం చేసింది. అదేవిధంగా రైతాంగాన్ని మోసం చేసింది, యువకులను మోసం చేసింది, యువతులను మోసం చేసుకుంది, అవ్వాతాతలను మోసం చేసింది, ఆ తర్వాత రైతులను మోసం చేసింది, గర్భిణీ స్త్రీలను మోసం చేసింది. అన్ని వర్గాలను అగ్రవర్ణాలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ అందరినీ మోసం చేసింది. ఇది అయినా మోసపూరితమైన ప్రభుత్వము, మోసపూరిత పునాదుల మీద వచ్చినటువంటి ప్రభుత్వం కానివ్వండి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వము కాలం జల్లిన తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అంటేనే అమ్మో కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి వచ్చే పరిస్థితి అన్న దరిదాపుల్లోనే ఉంది. అంటే రైట్, మీరేమో అమ్మో కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేనే అవుతాను ఇక్కడ ఇంకో 5 సంవత్సరాలు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి బహిర్గతంగా చెప్పుకుంటున్నాడు. మొన్న మనం చూసినట్లయితే 117 గెలవబోతున్న బీఆర్ఎస్ సంబంధించి ప్రధాన నాయకులను కూడా ఓడగొట్టేస్తా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఆయన తోటి ఎవరైతే కన్సందంలో ఉంటారో ఆయన దోస్తులను కావచ్చు, వాళ్ళ బంధువులను కావచ్చు, వాళ్ళ వర్గాల వాళ్ళను ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా గెలవనీయకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లున్నాయంటే ఓన్లీ నీటి మీద రాతలే. నీటి మీద రాతలు ఎలాంటైతే నిలబడవో ఆయన మాటలు కూడా నిలబడదు. మొన్న రేణుకా చౌదరి గారు ఏమన్నారు, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పుంజుకుంటుంది కాదు, పుంజుకుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ సమయంలో ఒకవేళ ఎలక్షన్ జరిగితే, మధ్యంతర ఎలక్షన్లు వస్తే 100% టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అన్న అధికారంలో ఉంటుంది. రాష్ట్రంలో సర్వసాధారణంగా అధికారంలో ప్రజలు ఎప్పుడు అధికారం ఉన్న పార్టీని వైపు చూస్తుంటారు, కానీ దానికి క్వైట్ అపోజిట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికం కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అవ్వతాతలు కానివ్వండి, మెయిన్ రైతాంగాన్ని మోసం చేసింది. నేను కూడా ఒక రైతుని. ఈరోజు రైతులకు యూరియా అందించలేని దౌర్భాగ్యమైన స్థితిలో అయినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేసీఆర్ గారు ముందే అంచనా వేసి ఈనాడు ఒక ఆటో వనికి చెప్తే 2 బస్తాలు పొలం కాడ ఏమంటే వేసిపోయే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు యాప్ తీసుకొచ్చిరండి. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ యూత్ కానివ్వండి, తర్వాత రైతులు కానివ్వండి, యాప్ ద్వారా ఎలా యూరియా బుక్ చేసుకుంటారో చెప్పండి. ఇప్పుడు 50 సంవత్సరాలు లేని యాప్ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? 55 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. కానీ ఆ రోజు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే పరిస్థితికి తెలంగాణ ప్రజల యొక్క తలసరి ఆదాయం 1,90,000 రూపాయలు ఉండే. కానీ ఈ రోజు తలసరి ఆదాయం కేసీఆర్ గారు 2023 దిగిపోయే సంవత్సరానికి 3,20,000 తలసరి ఆదాయం, అంటే డబుల్ తలసరి ఆదాయం పెరిగింది. అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగం విషయంలో కూడా అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. అదేవిధంగా రైతులు పండించిన పంటలు కానివ్వండి, వరి ధాన్యంలో కానీ తెలంగాణ రాష్ట్రం అగ్రగామి నిలిచింది. కానీ అదేవిధంగా చెప్తున్నారు, రాబోయే రోజుల్లో తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కానీ ఇప్పుడు కానీ మేల్కోకుండా మీరు ఆయన ప్రభుత్వాన్ని ప్రజలను విస్మరిస్తే మీరు ఏమన్నారు, ఇదే స్టేడియంలో ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి మీరు ఆయన జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందండి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల ప్రకారం 6 లక్షల ఉద్యోగాలని, కానీ 35-40 వేల నియామక పత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. అది కూడా కేసీఆర్ గారు ఇచ్చిన నియామక పత్రాలను పేరు మార్చి వీరు కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం జరిగింది. ప్రజలు చూస్తలేరా చెప్పండి? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక 20 సంవత్సరాల వరకు మరీ కాంగ్రెస్ అంటే అమ్మో కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి ఈరోజు తప్పగా వెలుగొస్తుంది. రాబోయే రోజుల్లో డంకా బజాయించి తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలో చేపడతారు. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైవేట్ ప్రోగ్రాంలలో అయినా సరే, ప్రభుత్వ ప్రోగ్రాంలలో అయినా సరే మాట్లాడుతుంటాడు? మళ్ళీ కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ సావును కోరుకుంటుంటాడు. ఎందుకు? ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఈయనకు అధికారంలో ఉన్నా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఈయన. ఇప్పుడు సాధారణంగా నేను ఒక అధికారం వచ్చిన తర్వాత నాకు ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. నాకు ప్రజల పాలన మీద దృష్టించాలి, ప్రజా సమస్యల మీద దృష్టించాలి. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం కేసీఆర్ చావును కోరుకునే వ్యక్తి ఆయన అన్నాడు. కేసీఆర్ నా కొడక నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా నేను చావనరా నా కొడక అన్నది కేసీఆర్ కరెక్ట్ చెప్పింది. కానీ నువ్వు కేసీఆర్ గారి కారి గోటిని కూడా సరిపోవు. కేసీఆర్ గారి యొక్క కాలి బొటన వేలి గోరు కూడా నువ్వు ఏ విధంగా సరిపోవు. నువ్వు యు ఆర్ ఎన్ యాక్సిడెంటల్ సీఎం. You are an accidental CM of Telangana. You are not elected by the public of the Telangana.
కేవలం 2.5% ఒక ఓట్ల స్వల్ప తేడాతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.5 నుంచి 4 లక్షల స్వల్ప తేడాతో అయినా మేము అధికారంలో కోల్పోయినాం. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణకు 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. కానీ అదే ప్రజా వ్యతిరేకతను కేవలం 2.5-3 సంవత్సరాల్లో 20 సంవత్సరాలకు సంబంధించిన ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంది. ఇది జగమెరుగైన సత్యము. రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లిస్తారు అన్న. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆస్మన్ ఫరక్ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి ప్రజల రక్తాన్ని చిందిస్తున్నాడు, రక్తం తాగే పరిస్థితి తెచ్చిండు. కానీ ఇక్కడ కేసీఆర్ నీళ్లు పారించిండు, రైతులకు పంటలు పండించిండు. యావత్ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండో కేసీఆర్ గవర్నమెంట్లో దాదాపుగా 9.5 సంవత్సరాల్లో ప్రజలు సుఖ సంతోషాలతోని జీవించారు. కానీ ఈ 3 సంవత్సరాలలోనే ప్రజలు అల్లకొల్లారం అయిపోతున్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇంకోసారి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు అవకాశం ఇస్తే మాత్రం రాష్ట్రం అల్లకొల్లారం అయిపోతుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చిండో ఇప్పటికి దాదాపుగా 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి వాళ్ళని పిలిపించి, అధిష్టానాన్ని పిలిపించి ఆయన మాట్లాడిపించి పరిస్థితిలో అధికారం పొంది ఇప్పటికి 6 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. అదే 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండు ఇప్పటికీ అని చెప్పేసి చెప్తున్నాడు. 30,000 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ అవసరం ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు 5,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాడు. అంటే మాట్లాడితే అబద్ధాలు మాట్లాడుతుంటాడు. ప్రజలపైన దుమ్మెత్తిపోయడం, ప్రతిపక్షం పైన దుమ్మెత్తిపోవడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులని రాష్ట్రంలో చూసినాం, దేశంలో చూసినాం. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష నాయకుని సావును కోరుకునే ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని చూస్తున్నాం మనం. మాట్లాడితే కేసీఆర్ చావాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడతాడు. అంటే రైతులు పంట వండించాలంటే కేసీఆర్ రక్తాన్ని, కేసీఆర్ని కోసి పొలాలలో రక్తం చల్లాలి అని చెప్పే ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. సో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడిక్కడ చూడలేము. ఈయన ఎంత త్వరగా దిగిపోతే అంత మేలు జరుగుతుంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్న విధానం ఇది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.